కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈరోజు రేవంత్పై నిన్న బాల్కసుమన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపట్టే ప్రాసెస్లో బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దుమారం సృష్టించాయి. నిన్న బాల్కసుమన్ ఏమన్నారు ఒకసారి విందాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఏం మాట్లాడాలి? సరే కాలు కలిసి వచ్చి నీ అదృష్టము మా తెలంగాణ ప్రజల దురదృష్టము ముఖ్యమంత్రి కూర్చున్నావు. ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని మనకి సంస్కారం అంటే వస్తుంది. వీటన్నిటికీ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద వ్యాఖ్యలు చేశారని బాల్కసుమన్ ఈ వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అయితే బాల్కసుమన్కు వ్యతిరేకంగా తెలంగాణలో పలుచోట్ల దిష్టిబొమ్మల దగ్ధాలు, అదేవిధంగా చిన్న ధర్నాలు లాంటి కాంగ్రెస్ శ్రేణులు బాల్కసుమన్కు వ్యతిరేకంగా సీఎంకి సపోర్ట్గా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఈరోజు కేసీఆర్ కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు, విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. దీంట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను తనను ఇష్టానుసారం తిడుతున్నారు, నన్ను నా పార్టీని టచ్ చేయటం, నా పార్టీని బలహీనపరచడం, అదేవిధంగా చాలామంది నాయకులను తీసుకోవాలనుకుంటూ ఇదంతా పెద్ద ఫార్స్గా ఆయన కొట్టిపారేశారు. హేమీలే కేసీఆర్ని డిమోరలైజ్ చేయాలనుకుంటే వాళ్ళనే ఎదిరించాననే విషయాన్ని కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ప్రధానంగా 10 ఏళ్ల పాటు కాపాడుకున్న రాష్ట్రాన్ని పరాయి పాలు చేస్తున్నారు అనేది కూడా ఆయన చెప్తున్నారు. రాష్ట్రపతి పాలన పెట్టుకోమని కేంద్రానికి గతంలో చెప్పారనే విషయాన్ని కూడా కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. బోత్ బీజేపీ అండ్ కాంగ్రెస్, ప్రధానంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా మనకి అనిపిస్తూ ఉంది. అద్దంకి దయాకర్ గారు, బాల్కసుమన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ చాలా సీరియస్గా తీసుకుని ధర్నాలు అవి చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ పాపం స్వచ్ఛందంగా చేసిండు, కానీ అయిపోయా మొదటనే మనోడు వెళ్ళంగానే ఏందో చెప్పేసినట్టు అయిపోయి ఏముంటుంది కదా దాంట్లో. అంటే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ రేంజ్ అది ఉందని తెలిసిపోయినాక రెసెషన్ కూడా ప్రజల నుంచి అట్లా వచ్చింది. అంతవరకు అంతకు మిక్కిలు ఏముండదు. కేటీఆర్ పాపం కొన్ని రోజులు తనలాడిండు, మనోడు కొన్ని రోజులు, శ్రవణ్ గారు మళ్ళీ ఇంకా కొన్ని రోజులు ఒకళ్ళు ఇద్దరు ఎవరో వస్తారు. కానీ వాళ్ళకి ఇప్పుడు వృధా ప్రయాస కదా. నా అంచనా ఏంటంటే ఎమ్మెల్యే వాళ్ళకి సపోర్ట్ చేస్తామని బీజేపీ అన్నది, ఎంపీలు వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే. వాళ్ళు ఎంత మొత్తుకున్నా, ఎంత అన్నా, లేకపోతే ముఖ్యమంత్రి గారిని అగౌరవపరిచినట్టు మాట్లాడినా ఇక అది పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చట్టపరంగా తీసుకునే చర్యల విషయంలో వాళ్ళు ఏమని ఉంటే వాళ్ళు తీసుకుంటారు. కానీ పెద్దగా ఇప్పుడు సుమన్ అట్లా అనకపోతే అనేది అంటే అనే దాని మీద చర్చ జరుగుతున్నది, అయిపోతుంది. సో అయినా కూడా చర్చపరంగా కాదు కదా, అన్నదాని విషయంలో, దాని విషయంలో ప్రభుత్వం లేకపోతే పోలీసులకు సంబంధించి అంశం ఉంటుంది తప్పితే ఎవరు పెద్ద రెస్పాండ్ జనం నుంచి చెప్పలేం. నాకు తెలిసి అంత సీరియస్గా ఉందా అంటే అది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత అయితే ఉన్నది. ఇట్లా మాటలు అనుకుంటూ పోతే అరెస్టులు చేయాలంటే ఇక ముందు మాజీ ముఖ్యమంత్రి గారినే చేయాల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ ఎంత మేరకి అంటే ఈ సంస్కృతి రాజకీయాలు కొంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మేము మాట్లాడినా కూడా నాకు ఒక ఆయన ఫోన్ చేసి, ఎందుకే బాబు వాళ్ళకి ఏదో ఫ్రస్ట్రేషన్ లేదో అన్నప్పుడు కామ్గా ఉండేదానికి మీరెందుకు రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పి ఒక పెద్ద ఆయన అన్నాడు. అది కూడా వాస్తవమే కదా. ఎప్పుడెప్పుడు కొన్నిసార్లు బాధ ఉంటుంది, ఓటమి తాలూకు బాధ ఉన్నప్పుడు. ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన మాటలు ఇవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్లో కూర్చొని కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి అన్ని అబద్ధాలు చెప్పి విలేకరులు ప్రశ్నలంగానే మా కేసీఆర్ గారిని ఇష్టారీతిన తిట్టడం అనేది, వారు ఫ్రస్ట్రేట్ అయితే మేము ఫ్రస్ట్రేట్ అయినట్టే. ఆయన పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు దయాకర్ గారు ఏం చెప్తున్నాడు, మీకెందుకే బాబు మీరెందుకు అంటున్నారు వాళ్ళంటే, వీఆర్ ఓన్లీ రెస్పాండింగ్ అండ్ రియాక్టింగ్ టు యూ. రేవంత్ రెడ్డి గారు ఆ మాట అని ఉండకపోతే సుమన్ గారికి ఆ మాట అనాల్సిన అవసరం లేకుండే కదా. చాలా చోట్ల సోషల్ మీడియాలో కానీ మిగతా చోట్ల కానీ మా పార్టీ శ్రేణులు అట్లా మాట అవసరం లేకుండే కదా. ఎన్ని మాటలు చెప్పినారు. నిన్న నల్గొండలో మీటింగ్ పెడతారని చెప్పి నిన్న ఒక సమాచారం రాగానే కోట వెంకరెడ్డి గారు ఏం చెప్పాడు, నల్గొండ కేసీఆర్ను రానియ్య,
తిరగనీయ, తరిమి కొడతా ఓ మంత్రి లాంగ్వేజ్. ఇవాళ నల్గొండ ఎస్పీ తోటి చెప్పించారు 30 రోజుల పాటు మా దగ్గర పోలీస్ యాక్ట్ ఉంటుంది, ఎవరు సభలు సమావేశాలు పెట్టుకోవద్దు. ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఎవరు ఇన్సెక్యూరిటీలో ఉన్నారు? అంతకుముందు మళ్ళీ ఇదే వెంకటరెడ్డి గారు 39 ముక్కలు అవుతాయని 14 ముక్కలు చేస్తామని నా కొడుకులని, సారీ టు సే, మా సందీప్ రెడ్డి అని జడిపించారన్నారు యాదాద్రి భువనగిరి. ఆయన మీటింగ్లో రైతు బంధు రాలేదు సార్ అని అడిగితే ఆయన పోలీసు వాళ్ళతో వీడిని లాయపడేయండి అనే భాష మాట్లాడి పంపించేయడము, శ్రేణులను ఉసిగొల్పడము. రేవంత్ రెడ్డి గారు మొన్న అక్కడేంటి మన ఇంద్రవెల్లి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వారి భాష మనం చూసినాం. కేసీఆర్ కొన ఊపిరి మీద ఉన్నాడు, పీక నొక్కుతాను, బొంద పెడతాను. ఇవన్నీ బ్రహ్మాండంగా మీరు కూల్గా చాలా ప్రశాంతంగా స్థితప్రజ్ఞతోటి చెప్పే మాటలని మీరు అనుకొని మేము మాట్లాడే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం అనుకుంటే అది వేరే సంగతి. ఐ విల్ లీవ్ ఇట్ టు యువర్ విల్. దయాకర్ గారు ఏం మాట్లాడతారండి? ఒక్క నిమిషం, యాక్షన్కి రియాక్షన్ ఒక్క నిమిషం. 4th డే నాడు సీనియర్ లీడర్ వారంటే గౌరవం ఉన్నది నాకు, కడియం శ్రీయర్ గారు ఏమన్నాడు, ఇటువైపు రాజాసింగ్ ఏమన్నాడు, మీకు వారం కాకముందే ఈ ప్రభుత్వం కొసెలుతుందా అనే ఒక శాపనార్థాలు శివమా అంటూ పెళ్లి చేసుకుంటే సాగు పాటలు పాడితే ఎట్లా మీరు? మీకా ఫ్రస్ట్రేషన్ ఉన్నది, మాక మొట్టమొదట మొదలుపెట్టింది ఎవరు? ముఖ్యమంత్రి గారు దాదాపు నేను అనుకుంటున్నా 45 రోజుల దానికి ఆగిన పరిస్థితి ఉన్నది. కానీ ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనోడు కేటీఆర్ అయితే ఒక మీటింగ్లో మనం ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకుందాం, ఏంటి అది అంగట్లో కొనుక్కునే సరకా ముఖ్యమంత్రి అంటే? ప్రజలు ఎన్నుకున్న ఎన్నికను అవమానపరిచే విధంగా మాట్లాడతారా? ఇది ఇదేనా రాజనీతి? కనీసం ఒక 2 నెలలు ఓకే, ప్రభుత్వం ముఖ్యమంత్రి వస్తారు అని మాట్లాడుకోవడం వేరు, పరస్పరం ఎవరైనా మాట్లాడుతూ అటు నుంచి 20 మంది వస్తారు, 30 మంది వస్తారు, టీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తాం, ఇవన్నీ మీరు చెప్పుకోవచ్చు. కానీ బూతుల దాకా వెళ్ళి కొట్లాటల దాకా వచ్చే పరిస్థితి ఉంటేనే కదా ప్రమాదకరమైన పరిస్థితి. ఒక మాట కరెక్టే మీరు అన్నది. ఇదే మాజీ కూడా కాదు, ఇప్పుడు మంత్రి ఆయన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, రెండా మంత్రి అని చెప్పలేదా? కేసీఆర్ అనలేదా? అప్పుడు తప్పు లేదా? అది తప్పు కాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనగానే అది జగద్విధి తప్పు అయిపోయింది, మహా తప్పు అయిపోయిందా? కేసీఆర్కి తిట్లకి ఏమైనా మనం పేటెంట్ రైట్ ఇచ్చినామా? కేసీఆర్ తిడితే అది ఒప్పు, మిగతా వాళ్ళు తిడితే అది తప్పు అనే స్థితి ఉంటే నేనేం చెప్పలేను మరి. కానీ దాంట్లో మనం రిపీట్ చేస్తున్నాం, అప్పుడు మీకు పేటెంట్ ఇచ్చారా? ఇప్పుడు వీళ్ళు అనగానే ఆవేశపడటానికి అనే పాయింట్ కూడా తీసుకొస్తున్నారు. నేను ఒక్క మాట ఎవరు తప్పు మాట్లాడినా మీరు నేను సమర్థించుకున్నా ప్రజలు సమర్థించరు అనేది నా విషయంలో ప్రూవ్ అయిందిగా. మీకు నేను 2-3 సార్లు సారీ కూడా చెప్పినా కదా దానికి రికన్సిలేషన్లో. తప్పు మాట అన్న తర్వాత ఎవరు వెనక్కి తీసుకున్నా అది రిజిస్టర్ అయిపోతుంది. రాజకీయ జీవితంలో విలువలు విధానాలనేది ఇప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవడెంత సెన్సేషన్గా మాట్లాడితే ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో ఎవరు చెప్పు కూడా చూపించలేదు, ఎన్ని రోజులు చూపించుకుంటూ ఆపుకోగలుగుతామో మేము కూడా ట్రై చేద్దామని చూపించుకుంటూ ఉంటున్నాం. ఎందుకంటే ఆ దశ దాటిపోయింది అనుకో, అనివార్యంగా చూపించాల్సిన పరిస్థితి. మేమైతే బీపులు వేస్తున్నాం, మేమైతే డైరెక్ట్ గా బూతులు చూపించట్లేదు, అదే గ్యారంటీ. ఎవరైనా ఎవరు తిట్టినా కూడా అది టీవీ9 నియమాలు చూపించచ్చు, కానీ సోషల్ మీడియాలో అది ఎక్స్పోజ్ అవుతుంది. అటు సుమన్ మీద చెప్పులు కూడా దాదాపు 1000 పైకి లేచినాయి. కాబట్టి ఇది వేరు, కానీ ఇది రాజనీతి కాదు. నేను అంటున్నా, మీరు అన్నట్టు రాజకీయ విమర్శలు, పరుషమైన పదాలు, అవసరమైతే ఇంకా కొంత ఎక్స్టెన్షన్ కూడా అప్పుడప్పుడు ఉంటుంది, కానీ ఈ బూతులు అనే దాన్ని సహించే స్థితిలో లేరు ఒకటి. రెండవది, మనోడు చెప్పినట్టు జగదీష్ రెడ్డి గారు రండా డెఫినేషన్ ఏదో చెప్పినట్టుంది, నేను అది సరిగ్గా వినలేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మనోళ్ళు మాట్లాడుతున్న తీరు కూడా ఆత్మపరిశోధన చేసుకోమనండి. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు మొన్నటిదానిక మాట్లాడినట్టే సుమన్ గారు అట్లా మాట్లాడితే మళ్ళీ అందరూ ప్రతి చిన్న వ్యక్తి కూడా మనోని మీద ఉద్యమకారుడైనా లేకపోతే ఒకసారి ఎంపీ ఒకసారి విప్ అయినా కూడా ఆ విధంగా తిరగబడితే మనకు కూడా వ్యక్తిగతంగా ఏం లాభం? ఎప్పుడు కూడా తిట్లతో మనం రాజకీయం చేస్తే ప్రజలు మనం మంచి సచ్చీల రాజకీయాలు చేస్తున్నాం అని కాదు. ఇటువైపు మా ముఖ్యమంత్రి గారి మీద చేసిన కామెంట్స్ని కూడా రిడ్రెస్ చేసుకోమనండి. అన్నిటికంటే నేను ఒక మాట అంట సార్, రాజకీయాల్లో ఎప్పుడైతే కొంత అసహనం పెరుగుతుందో అది ప్రజలకైతే మేలు జరగదు, దానివల్ల లాభం కూడా రాదు. ఇలా నేను అంటున్నాను, ఒక నిర్మాణాత్మకమైన సూచనలు చేసే విధంగా వాళ్ళు కూడా ఉంటే బాగుంటుండే. ఉంటలేరు వాళ్ళు, ఇక కూలిపోతుంది, ఆగు సార్ని తెచ్చుకుందాం, ఆగు అప్పుడే అయిపోతుంది. ఏముంది, ఇక ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఒక ఆయన కూల్ చేస్తారట, ఒక ఆయన ఎవరో వాడు కూల్ చేసేది నాకు అర్థం కావట్లే. ఇక ఆ కూల్చుడు వాళ్ళే, నేను మొన్న చెప్పిన మీతో కూడా, వాళ్ళు కూల్చితే ఇక మేము వాళ్ళని కూల్చలేని స్థితిలో ఉన్నాం. పవర్ మాకుందా వాళ్ళకుందా? ఇప్పుడు అదే జరుగుతుంది బాగా.